అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5 monthsలో నా జుట్టుని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. ఊడిపోయిన మీ జుట్టుని మళ్ళీ రీగ్రో చేయొద్దు అనుకుంటే ఈ వీడియోని కూడా చూడకండి. హూఎవర్ మేక్స్ ఫన్ ఆఫ్ యువర్ హెయిర్, లెట్ దెమ్ మేక్ ఫన్ గైస్. నాకు కూడా చాలా మంది జోక్స్ చేశారు నేను హెయిర్ కేర్ వీడియో చేస్తే అలాంటి హెయిర్ పెట్టుకొని, కానీ ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గ్రో ఇట్ బ్యాక్ అండ్ ఐ క్యాన్ గ్రో ఇట్ బ్యాక్. మీరు కూడా ఇదే కాన్ఫిడెన్స్తో ఈ వీడియో చూడండి. గివ్ యువర్ సెల్ఫ్ 5 months. ఐ గేవ్ మై సెల్ఫ్ 5 months అండ్ ఆ తర్వాత నా రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. సో మీకు కూడా ఇలాంటి రిజల్ట్స్ రావచ్చు. జస్ట్ కీప్ వాచింగ్ ది వీడియో టిల్ ది ఎండ్. ప్రతి ఒక్క టిప్ సూపర్ ఇంపార్టెంట్ ఉంది. సో డోంట్ మిస్ ఈవెన్ వన్ థింగ్. ఇది చేయొచ్చు అది మానేయొచ్చా అంటే ఐ డోంట్ నో. నేను ప్రతి ఒక్కటి ఫాలో అయితేనే నాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను మీకు కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. హెయిర్ రీగ్రో జర్నీ అనేది ఒక 2-step ప్రాసెస్. నంబర్ 1, మనం స్కాల్ప్లో ఉన్న డార్మెంట్ హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి వాటిలోంచి కొత్త హెయిర్ వచ్చేలాగా చేయడం. నంబర్ 2, డ్యామేజ్ అయిన హెయిర్ లెన్స్ని రిపేర్ చేయడం. ఈ రెండు కూడా ఇంపార్టెంటే, బికాజ్ స్కాల్ప్ నుంచి హెయిర్ని రీగ్రో చేసి ఆ తర్వాత లెన్స్ గురించి కేర్ చేయకపోతే ఈ లెన్స్లో మధ్యలో బ్రేకేజ్ జరిగిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తే యుల్ బీ బ్యాక్ టు స్క్వేర్ 1. లెట్స్ స్టార్ట్ విత్ స్టెప్ 1. స్కాల్ప్లోంచి హెయిర్ రీగ్రో చేయడం ఎలా అంటే, హ్యాండ్స్ డౌన్ హెయిర్ రీగ్రోత్ సీరమ్ ఇస్ ద బెస్ట్ ఐడియా, బికాస్ దీని టెక్స్చర్ చాలా లైట్గా ఉంటుంది. అండ్ హెయిర్ రీగ్రోత్ సీరమ్ది ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉంటే, బికాస్ ద టెక్స్చర్ ఇస్ సో లైట్, అది చాలా డీప్గా పెనిట్రేట్ అయ్యి డార్మెంట్ స్టేజ్లో, రెస్టింగ్ స్టేజ్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి దాన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ అందులో నుంచి హెయిర్ వచ్చేలాగా చేస్తుంది. కరెక్ట్ సీరమ్ వెతకడానికి ఇట్ ఈస్ లైక్ డేటింగ్ గైస్. యూ విల్ హ్యావ్ టు కీప్ ఎక్స్పెరిమెంటింగ్ టిల్ యూ ఫైండ్ ద రైట్ వన్. సో దీనికి నేను కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ మింటాప్, బికాస్ లాంగ్ బ్యాక్ డాక్టర్ హ్యాడ్ సజెస్టెడ్ మీ మింటాప్. అప్పుడు నేను వాడలేదు, కానీ 5-6 years బ్యాక్ ఎప్పుడైతే నాకు సివియర్ హెయిర్ లాస్ అయింది అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశాను. నో డౌట్ హెయిర్ గ్రో అవుతుంది దాంతో, బట్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని. అందుకే దాన్ని వీన్ ఆఫ్ చేసేసి ఆపేశాను. ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ నాకు మళ్ళీ ఒక ఎపిసోడ్ ఉంది ఆఫ్ సివియర్ హెయిర్ లాస్. లిటరలీ నాకు ఇక్కడ స్కాల్ప్ కనిపించడం స్టార్ట్ అయింది. ఎస్పెషలీ కొన్ని యాంగిల్స్ ఉంటాయి చూసారా, లైక్ ఎగ్జాక్ట్లీ హౌ ఐమ్ సిట్టింగ్ రైట్ నౌ, ఒక లైట్ కింద. సో ఇక్కడ నాకు ఇలా షైనింగ్ లో స్కాల్ప్ కనిపించేది తెలుసా. పోస్ట్ కోవిడ్ హెయిర్ లాస్కి నేను ది ఆర్డినరీది మల్టీపెప్టైడ్ సీరమ్ ట్రై చేశాను. 2-3 bottles వాడాను. ఇట్ డిడ్ నథింగ్ ఫర్ మీ. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ ద ప్రొడక్ట్. లిటరలీ నథింగ్ హ్యాపెండ్. పైగా అది స్కాల్ప్ని కొద్దిగా ఆయిలిష్ చేస్తుంది. సో నెక్స్ట్ డే హెయిర్ వాష్ పక్కా అనిపిస్తుంది నాకు. అలాగే ద మినిమలిస్ట్ ది గ్రోత్ యాక్టివ్స్తో ఉన్న సీరమ్ కూడా ట్రై చేశాను. దీన్ని కూడా నేను రిలీజియస్గా 1.5-2 months వరకు వాడాను. ఐ థింక్ 2-3 bottles అగైన్ నథింగ్. ఓకే, వీటన్నిటిది ఒక ప్రాపర్ జర్నీ ఉంది. కావాలంటే లింక్ పోస్ట్ చేస్తాను, మీరు మొత్తం ఆ జర్నీనే చూడొచ్చు. అప్పుడు విష్కేర్ది హెయిర్ గ్రోత్ సీరమ్ కాన్సన్ట్రేట్ నాకు హెల్ప్ చేసింది. సో ఈసారి కూడా పోస్ట్ మాన్సూన్ హెయిర్ లాస్కి అదే స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 4 bottles కంప్లీట్ అయిపోయాయి అండ్ నౌ ఐఎమ్ ఆన్ మై 5th bottle. ఫస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఇది నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ హియర్ ఇస్ ద టెక్స్చర్ షార్ట్. ఎంత లైట్ వెయిట్ ఉంది, వాటర్ లాగానే ఉంది. సేమ్ వే స్కాల్ప్లో కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఏ రెసిడ్యూ వదలదు. ఇది ఇన్ని రోజులు వాడాలి ఆ తర్వాత మానేయాలి అని ఏం లేదు, బికాజ్ ఇందులో చాలా సేఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో లైఫ్ లాంగ్ కూడా వాడుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ సేఫ్ కూడా. నిమిషా కూడా ప్రెగ్నెన్సీలో అదే వాడింది. పోస్ట్ ప్రెగ్నెన్సీ హెయిర్ లాస్ ఎలాగో అవుతుందని చెప్పి ముందు నుంచి నేను జుట్టు స్ట్రెంథన్ చేస్తానని చేసింది. అఫ్ కోర్స్ లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ హెయిర్ లాస్ అయితే అయింది, బట్ ఐ థింక్ ఆ హెయిర్ ఇస్ ప్రిటీ గుడ్. మీ లాస్ట్ వీడియోస్లో చూసుంటారు కదా. బట్ ఎనీవే లైఫ్ హ్యాపెన్స్. నేను కూడా లేజినెస్ వల్ల చాలా రోజులు ఇది డిస్కంటిన్యూ చేశాను. మళ్ళీ మాన్సూన్లో నాకు ఒక ఝట్కా వచ్చింది, బికాస్ నా హెయిర్ స్టార్టెడ్ ఫాలింగ్ సో టెరిబిలీ అగైన్. సో ఐ స్టార్టెడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ సమ్వేర్ మిడ్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోండి. అండ్ ఆ తర్వాత అక్టోబర్లో ఎప్పుడైతే నేను ఆ వీడియో చేశానో అప్పుడు ఐ కుడ్ ఫీల్ స్కాల్ప్లో హెయిర్ గ్రోత్. ఓకే, అంటే మీరు ఆ వీడియోలో కూడా చూస్తే ఎండ్స్ మొత్తం పిచ్చిగా ఇలా పీచ్ లాగా ఉంటుంది, కానీ స్కాల్ప్లో కొంచెం మంచి వాల్యూమే అనిపిస్తుంది మీకు. బికాజ్ అప్పటికి నాకు హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అయిపోయింది. ట్రెండింగ్ హెయిర్ రీగ్రోత్ ఇంగ్రీడియంట్ రైస్ వాటర్తో పాటు ఇందులో యానగైన్, క్యాఫీన్, రెడిస్లిన్ లాంటి సైంటిఫిక్లీ ప్రోవెన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ స్కాల్ప్ అండ్ యూ విల్ యాక్చువల్లీ ఫీల్ అండ్ సీ ఆ పోకీ హెయిర్ కమింగ్. మేబీ ఇన్ అరౌండ్ 20 to 30 days ఆఫ్ యూసేజ్. రాత్రి పూట జస్ట్ 5 to 6 pumps, ఎస్పెషల్లీ మీకు బాల్డింగ్ అవుతున్న ప్లేసెస్లో స్ప్రే చేసి హెయిర్ ఉల్టా చేసి ఇలా మసాజ్ చేస్తే ఇంకా స్టిమ్యులేటింగ్గా ఉంటుంది. సో అలా చేసి వదిలేయడమే. నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేయక్కర్లేదు, బికాజ్ ఇది ఆయిలీ ఉండదు. హెయిర్ వాష్ చేయకుండానే రాత్రి పూట మళ్ళీ ఇది వాడండి. సో ఇది ఎవ్రీ నైట్ వాడాలి. నైట్ టైంలో ఈ సీరం వాడేసి డే టైంలో దీని మీద ఆయిల్ వాడొచ్చు, కానీ ఆయిల్ వాడిన తర్వాత ఈ సీరం దానిపైన నైట్ రాయలేము. సో డే టైంలో మీరు ఆయిల్ రాస్తున్నారు అంటే
దాన్ని హెయిర్ వాష్ చేసిన తర్వాత క్లీన్ స్కాల్ప్ మీదనే ఈ సీరం అప్లై చేయండి. బికాజ్ ఆయిల్ ఫాలికల్స్ చుట్టూ క్లాగ్ చేసేస్తుంది కదా, సో ఈ సీరం మీరు రాసినా కూడా వేస్ట్ అయిపోతుంది, అబ్జార్బ్ అవ్వదు. 1 month లోపే మీకు స్కాల్ప్ దగ్గర ఇలా పోకి పోకి కొత్త జుట్టు వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన హెయిర్ రీగ్రోత్ సీరం అండ్ ఇంకా చాలా చెప్పబోతున్నాను కదా, అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో దొరికిపోతాయి. డిస్కౌంట్ కోడ్స్ ఏదైనా ఉంటే అది కూడా డిస్క్రిప్షన్లోనే వేసేస్తాను, చెక్ ఇట్ అవుట్ ఆఫ్టర్ ద వీడియో. ఇప్పుడు హెయిర్ లెన్స్ అంటే ఈ పార్ట్ని మనం స్ట్రెంథెన్ ఎలా చేయాలి. బికాజ్ మీరు హెయిర్ రీగ్రో చేయాలి అనుకుంటున్నారు అంటే ఈ పార్ట్ మీకు డ్యామేజ్ అయింది అని అనుకుంటున్నాను. అందుకు ఈ హెయిర్ లెన్స్ని మనం రిపేర్ చేయాలి అండ్ కొత్తగా వస్తున్న హెయిర్ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. దానికి ఏం చేయాలంటే దానికి మనం ఒక్కొక్క హెయిర్ స్టాండ్ నేచర్ అర్థం చేసుకోవాలి. కంగారు పడకండి, ఈజీగా చెప్తాను. సో బేసిక్గా హెయిర్ అనేది కానికల్ షేప్లో ఉంటుంది. ఓకే, బేస్లో థిక్ ఉంటుంది, అంటే స్కాల్ప్ దగ్గర థిక్ ఉంటుంది, కిందకు వచ్చేసరికి ఇలా టేపర్ అయిపోతుంది. కొన్ని హెయిర్ గ్రో అవ్వక ముందే మధ్యలో కట్ అయిపోతుంది, ఊడిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ పార్ట్ని మనం స్ట్రెంథెన్ చేయాల్సింది లోపల నుంచి కరెక్ట్ నరిష్మెంట్ ఇచ్చి అండ్ బయట నుంచి కూడా ఎన్వైరన్మెంట్ నుంచి కాపాడి బ్రిటిల్ అయిన హెయిర్ని మళ్ళీ ఇలాస్టిక్ చేయడం. పిక్చర్ దిస్, ఒక దారాన్ని మీరు లాగితే అది తెగిపోతుంది, అదే మీరు ఒక సన్నటి ఇలాస్టిక్ని ఎంత లాగినా అంత ఈజీగా తెగిపోదు. సో మన హెయిర్ని కూడా మనం ఆ విధంగా ఇలాస్టిసిటీ పెంచేస్తే లైట్ పోయింది. ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ టు మేక్ యువర్ హెయిర్ ఇలాస్టిక్ అగైన్. బట్ ఫస్ట్ మనం లోపల నుంచి నరిష్మెంట్ ఎలా ఇవ్వాలో అనేది చెప్తాను. దానికి నా దగ్గర ఒక మ్యాజిక్ డ్రింక్ రెసిపీ ఉంది. ఇంట్లోనే కిచెన్ ఇంగ్రీడియంట్స్తో చేసే ఈజీ DIY డ్రింక్. ఈ డ్రింక్ నేను కనీసం 20 years అబవ్ నుంచి తాగుతున్నాను రిలీజియస్గా. ఇవి జ్యూస్ ఇంగ్రీడియంట్స్: ఒక క్యారెట్, ఒక బీట్రూట్, 2 ఉసిరికాయలు, 2-3 కరివేపాకు రెమ్మలు, చిన్న ముక్క అల్లం, హాఫ్ నిమ్మకాయ, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర. నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి అన్ని క్వాంటిటీస్ డబుల్ ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని చిన్న గ్లాస్ లేదంటే గ్లాస్‌న్నర వాటర్ వేసుకుని మంచిగా బ్లెండ్ చేసేయాలి, వెజిటబుల్స్ అన్నీ స్మూత్గా గ్రైండ్ అయ్యే వరకు. తర్వాత జ్యూస్ని వడపోయండి. ఎస్, వడపోయడం కంపల్సరీ. మీరు తింటే ఫుల్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ తినాలి, లేదంటే జ్యూస్ తాగుతున్నారు అంటే కంపల్సరీ వడపోయాల్సిందే. ఫైబర్ అండ్ జ్యూస్ కలిసి మనం తీసుకుంటే ఏది కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వదంట. నేను నా కొలాజన్ కూడా ఇందులోనే మిక్స్ చేసి తాగేస్తాను, బికాస్ కొలాజన్ చాలా బాగుంటుంది హెయిర్కి, అంటే హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఇన్ని సెపరేట్ తాగాలి తినాలి అంటే నాకు అవ్వదు గైస్, అందుకే ఇందులోనే మిక్స్ చేసి తాగేస్తాను. అండ్ ఇట్ డజంట్ టేస్ట్ బ్యాడ్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఈ బీట్రూట్ జ్యూస్, అది ఉసిరికాయ అండ్ కరివేపాకుది ఫ్లేవర్ కూడా క్యామోఫ్లాజ్ అయిపోతుంది. యూ కెన్ జస్ట్ టేస్ట్ అ నైస్ స్వీట్ జ్యూస్ అనుకోండి. ఈ డ్రింక్ మీ హెయిర్ని 5th gearలో ఫుల్ యాక్సిలరేటర్ కొట్టి సూపర్ ఫాస్ట్ రీగ్రోత్ ప్రమోట్ చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హెయిర్ లెన్స్లో డ్యామేజ్ని రివర్స్ చేయడానికి ఇంకొక సూపర్ టిప్: కట్ ఆఫ్ యోర్ స్ప్లిట్ ఎండ్స్, కట్ ఆఫ్ ద డ్యామేజ్డ్ ఎండ్స్. దాన్ని మనం హోల్డ్ ఆన్ చేసి ఎంత లాగినా అది మళ్ళీ అతికించుకోలేము. లెట్ గో ఆఫ్ దోస్ స్ప్లిట్ ఎండ్స్ గైస్, జస్ట్ రిలీజ్ ఇట్. ఆ వీడియోలో నా జుట్టు కూడా ఎందుకంత చిన్నగా కనిపించింది అంటే నేను కూడా డ్యామేజ్డ్ ఎండ్స్ని మొత్తం కట్ ఆఫ్ చేసేసాను కాబట్టి. నెక్స్ట్, ఒక సూపర్ డూపర్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఉంది, కానీ దాని రేట్ బంగారం కంటే కొద్దిగా తక్కువ ఉందనుకోండి. ఐఎమ్ జస్ట్ ఎగ్జాజరేటింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్, కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఇంట్లోనే ఒక సూపర్ రెమెడీ మీకు చెప్తున్నాను. సో లిసన్ టు దీస్ 2 things వెరీ కేర్ఫుల్లీ. ఇది వచ్చేసి K18. ఇది ఒక లీవ్-ఇన్ మాలిక్యులర్ రిపేర్ హెయిర్ మాస్క్. ఓన్లీ 1 pump చాలు అని ప్యాకేజింగ్లోనే రాసి ఉంటుంది. అండ్ హెయిర్ మరీ పొడుగ్గా ఉంటే 1.5 to 2 pumps కంటే ఎక్కువ అవసరం లేదు అని చెప్పి కంపెనీ వాళ్ళే రాశారు. అంతకంటే మీరు ఎక్కువ రాసిన వేస్ట్ అంటున్నారు. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ ద ట్రూత్. ఇది యూజ్ చేస్తున్న రోజు ఉట్టి షాంపూ చేయండి, ఆ తర్వాత నో కండిషనర్. టవల్ డ్రైడ్ హెయిర్ మీద, అంటే హెయిర్ వెట్గానే ఉండాలి, హెయిర్ మీద 1 pump హ్యాండ్లో తీసుకొని రబ్ 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 చేస్తూనే ఉండాలి. అది ఒక థిక్ వైట్ పేస్ట్ లాగా అయ్యే వరకు. ఆ తర్వాత వెంటనే రేకింగ్ మెథడ్తో, ఓకే, ఇలా చేసుకుంటూ స్కాల్ప్ నుంచి 1 inch వదిలేసి హెయిర్ లెన్స్ మొత్తానికి కరెక్ట్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసి రాసేయండి. తర్వాత 4 minutes వరకు జస్ట్ లెట్ ఇట్ స్టే ఆన్ యువర్ హెయిర్. బ్లో డ్రై కానీ సీరం కానీ ఏమి రాయొద్దు. 4 minutes అయ్యాక సీరం రాయాలనుకుంటే రాసేసి ఆ తర్వాత బ్లో డ్రై చేయాలనుకుంటే చేసేయండి. ఆర్ జస్ట్ లీవ్ ఇట్ టు న్యాచురలీ ఎయిర్ డ్రై. ఎక్స్ట్రీమ్లీ డ్యామేజ్డ్ హెయిర్ కోసమే ఈ ప్రోడక్ట్.
ఫస్ట్ మంత్ ఇది యూజ్ చేసేటప్పుడు వారానికి 3 times రాయాలి. 2వ నెల నుంచి వారానికి 2 సార్లు చాలు. తర్వాత హెయిర్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మీకు అర్థమైపోతుంది, ఇలాస్టిసిటీ పెరుగుతుంది, హెయిర్ టెక్స్చర్ మంచిగా అనిపిస్తుంది. అప్పుడు మీరు వారానికి ఒకసారి అండ్ ఆ తర్వాత 15-20 డేస్కి ఒకసారి రాయొచ్చు. ఇప్పుడు నేను 20 డేస్కి ఒకసారి రాస్తున్నాను. ఇది నిజంగానే ఒక మిరకిల్ ప్రోడక్ట్, కానీ ప్రైస్ చాలా షాకింగ్గా ఉంది. 5,000 సంథింగ్ ఉంటుంది. నా ఫుల్ ఇటలీ ట్రిప్లో నేను ఇదే వాడాను. అసలు కండిషనర్నే తీసుకెళ్ళలేదు. బికాజ్ ఐ న్యూ దట్ 2-3 డేస్కి ఒకసారి నేను హెయిర్ వాష్ ఎలాగో చేస్తాను. సో వీక్లీ 3 times యూజ్ చేయాలంటే నాకు ఇటలీలో కరెక్ట్గా అవుతుందని చెప్పి ఇదే తీసుకెళ్ళాను. ఐ థింక్ ఈజీగా ఇంకో 10-15 pumps ఉండొచ్చు ఇందులో. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది యూజ్ చేయని రోజు ఒక షాంపూ ఫాలోడ్ బై అ కండిషనర్, ఇట్ ఈస్ అ మస్ట్. అండ్ ప్రిఫరబుల్లీ ఒక బాండ్ రిపేర్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయండి. ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్ ఇట్, ఓలాప్లెక్స్ ది షాంపూ అండ్ కండిషనర్ ఈజ్ అ గ్రేట్ ఆప్షన్ ఫర్ బాండ్ మెయింటెనెన్స్. అదర్వైజ్ విష్ కేర్ది కూడా బాండ్ రిపేర్ షాంపూ అండ్ కండిషనర్ పర్ఫార్మ్ రియలీ వెల్ అట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్. ఓకే, సో ఈ K18 మీకు అన్అఫోర్డబుల్ ఉంటే ఒక సూపర్ హోమ్ రెమెడీ చెప్తా అన్నాను కదా. సో దానికి మనకు కావాల్సింది రెండు ఇంగ్రీడియంట్స్. ఏంటంటే నెంబర్ 1 ఆముదం, అంటే క్యాస్టర్ ఆయిల్. అది ఒక 1 to 2 tablespoons తీసుకోండి అకార్డింగ్ టు యువర్ హెయిర్ లెంత్. నా హెయిర్ లెంత్కి నేను 1 tablespoon తీసుకునేదాన్ని. ఇందులో 2-3 tablespoons ఆఫ్ అలోవెరా జెల్ వేసేయండి. ఆబ్వియస్లీ జెల్ అండ్ ఆయిల్ అంతా ఈజీగా కలవదు, కానీ ఎంతో కొంత ఒక మాస్క్ లాగా రెడీ అవుతుంది. రూట్ టు టిప్ అప్లై చేసేసి 25 to 30 minutes వదిలేసి 2 times అయితే ఖచ్చితంగా షాంపూ చేయాలి. చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆయిల్ పోయినట్టు అనిపించకపోవచ్చు, బట్ డోంట్ వరీ, నెక్స్ట్ షాంపూకి వెళ్ళిపోతుంది. ఆ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో జస్ట్ లెట్ ఇట్ రిమైన్. అది దాని జాబ్ చేస్తూనే ఉంటుంది. అదే హెయిర్ బాండ్స్ రిపేర్ చేసి ఇలాస్టిసిటీ పెంచుతుంది. సో ఇది వన్స్ అ వీక్ చేయండి యాజ్ అ గుడ్ హోమ్ రిపేర్ DIY మాస్క్. నౌ ఫర్ గుడ్ హెయిర్ అండ్ జనరల్ హెల్త్ పర్పసెస్ కోసం యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు కదా. దీని గురించి చాలా వీడియోస్లో చెప్పాను, సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. కానీ ఐ ఫీల్ దట్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఈటింగ్ హెల్దీ, ఒక్కొక్కసారి మన బాడీ రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. ఐ బిలీవ్ ఇన్ హ్యావింగ్ వెరీ గుడ్ సప్లిమెంట్స్ ఫర్ దాట్. నేను యూజ్ చేస్తుందే మీకు చెప్తున్నాను. ఇంకా మీరు దాన్ని చెక్అవుట్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. నాకేం వర్కౌట్ అయిందో అనేది క్లియర్గా చెప్తాను. బికాజ్ ఇప్పుడు సప్లిమెంట్స్ ది వరల్డ్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది గైస్. చాలా మంచి సోర్సెస్ నుంచి సప్లిమెంట్స్ ఉంది. సో వెనెవర్ యూర్ బయింగ్ సంథింగ్ ఆల్వేస్ రీడ్ అబౌట్ ఇట్, డూ యువర్ రీసెర్చ్ దట్ ఆ కంపెనీ ఎలాంటిది, వాళ్ళ పాలసీస్ ఎలాంటివి, వాళ్ళ మోటో ఏంటి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ నేను చూసాకే నా సప్లిమెంట్స్ చూస్ చేశాను. ఐ టేక్ మెనీ మోర్ సప్లిమెంట్స్ ఆల్సో, బట్ స్పెసిఫిక్లీ హెయిర్ కోసం కాబట్టి ఏంటో అనేది చెప్తున్నా. ఫస్ట్ omega-3 ఫిష్ ఆయిల్. ఇది వెల్బీయింగ్ న్యూట్రిషన్ నుంచి ట్రిపుల్ స్ట్రెంత్ ఉంది అండ్ వెరీ గుడ్ క్వాలిటీ. బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 tablets క్యాప్సూల్స్ తీసుకుంటాను. మెడ్యూటీది మల్టీవిటమిన్ క్యాప్సూల్ ఇది. సో ఇది కూడా పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి తీసుకోవాలి. ఇది హెయిర్కే కాదు, జనరల్ వెల్బీయింగ్కి కూడా బాగుంటుంది. విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ లాస్ ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఇది మంచిగా బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ నో హెయిర్ అనేది డెడ్ ప్రోటీన్. ఓకే, సో ప్రోటీన్ ఇన్పుట్ మనం కరెక్ట్గా తీసుకుంటే అవుట్పుట్ కూడా, అంటే ఈ హెయిర్ కూడా బాగా వస్తుంది. సో నేను యూజ్ చేసే ప్రోటీన్ పౌడర్ ఈజ్ ద హోల్ ట్రూత్ నుంచి స్ట్రాబెరీ ఫ్లేవర్ ప్రస్తుతానికి వాడుతున్నాను. కానీ ఇది వేరే డబ్బాలో వేసాను, అందుకే డబ్బా చూపించట్లేదు. ఐ డోంట్ లైక్ దట్ ఇట్ కమ్స్ ఇన్ అ సీలబుల్ జిప్ పౌచ్, యూనో. అది మళ్ళీ అది మనం సీల్ చేయలేము, అది పాడైపోతుంది. అందుకే డబ్బాలో వేసి పెట్టుకున్నాను. దీంతో బ్లోటింగ్ రాదు. ఇంగ్రీడియంట్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ ఉన్నాయి. అండ్ ఓవర్లీ స్వీట్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లాగా ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ని ఒక బోరింగ్ షేక్ లాగా తాగాల్సిన అవసరం లేదు. మీకు గనక అంత టైం అండ్ ఇంక్లినేషన్ ఉంటే ఒక మంచి రెసిపీ చెప్తాను. ఒక బౌల్లో గ్రీక్ యోగర్ట్ తీసుకోండి. ఇందులో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, కనీసం 8 to 12 grams డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ అనమాట. సో అందులో ఈ ప్రోటీన్ 1 scoop వేసేయండి, మంచిగా కలిపేయండి. పైన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, గ్రనోలా ఏదైనా వేసుకొని ఒక మంచి స్నాక్ లాగా తినేయొచ్చు. అండ్ కొలాజిన్ నేను వెల్బీయింగ్ న్యూట్రిషన్దే వాడతాను గైస్. నేను ఒక షార్ట్స్ కూడా చేశాను అప్పట్లో, అండ్ ఫ్రమ్ దెన్ ఐఎమ్ జస్ట్ హుక్డ్ ఆన్ టు దిస్ కొలాజిన్ బికాజ్ ఇది మరీన్ డీప్ సీ కొలాజిన్ అనమాట. బేసిక్గా ఇది ఫిష్ది వేస్ట్ పార్ట్స్ కాకుండా డీప్ సీ సామన్ ఫిష్ నుంచి రెడీ చేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఐ ఫీల్. సో దాట్స్ ఇట్ గైజ్. నా నోట్స్ అయితే అయిపోయాయి అండ్ ఐ వాంటెడ్ టు మేక్ దిస్ అ వెరీ క్రిస్ప్ అండ్ క్లియర్ అండ్ షార్ట్ వీడియో. ఐ డోంట్ నో షార్ట్ అయిందా లేదా, బికాజ్ నాకు ఫ్లో దొరికితే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. బట్ నేను కన్వే చేయాలనుకున్న పాయింట్స్ అండ్ నేను ఫాలో చేసిన 3-4 ఇంపార్టెంట్ టిప్స్ మీకు చెప్పేశాను. ఇప్పుడు బాల్ మీ కోర్ట్లో ఉంది. ప్లీజ్ ఫాలో దీస్ టిప్స్ అండ్ ఒక 5-6 months తర్వాత వెన్ యూ గెట్ ఎక్సలెంట్ రిజల్ట్స్, విచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్, నాకు కామెంట్ సెక్షన్లో మళ్ళీ రిపోర్ట్ చేయండి.
It makes my heart very, very happy to hear from you. So yeah, if you like this video, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you on another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.